సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపలు మమ్మల్ని బలపరిచి నడిపించండి అయ్యా. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులతో మునుపటి కంటే అధికమైన మార్కులతో బిడ్డలు అయ్యా సెలెక్ట్ అయ్యే భాగ్యం దయచేయండి బ్రో, క్వాలిఫై అయ్యే భాగ్యం దయచేయండి, సహాయం అందించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, క్షేమను, డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇచ్చి నడిపించి భద్రపరిచి అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డైలీ సరి చేసి చదువుతున్న బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచండి, ఆశీర్వదించండి. అలాగే అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలకు కావలసిన వివాహాలు మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకకు సంబంధించి పాత నిబంధన ప్రవచనాలు రుజువులుగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దానిలో భాగంగా కొన్ని ప్రవచనాలు మనం ధ్యానం చేస్తూ దానిలో భాగంగా యెషయా గ్రంథంలో యెషయా చెప్పినటువంటి ప్రవచనం 9:6 ఆ ప్రవచనంలో ఉన్న విషయాల్లో మెస్సియాకు ఇవ్వబడిన ప్రభువైన క్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి 5 రకాలైనటువంటి గుణగణాలకు కలిగినటువంటి పేర్లలో నిన్న మనం ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరును మనం ధ్యానం చేసాం. ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచన ఇచ్చేవాడు. ఆలోచనకర్త. కర్త అంటే ఆలోచనకు మూలం ఆయనే అని, ఆలోచనకు మూలస్థానం ఆయనే అని. ఇంగ్లీష్లో మనకి కౌన్సిలర్ అని ఉంది. కౌన్సిలర్ అంటే మనకి ఆలోచన ఇచ్చేవాడు, మనకి ఆలోచన ద్వారా సహాయం చేసేవాడు అని అర్థం. హీబ్రూలో యాట్స్ అని ఉంది. ఏటీఎస్, YAATS, యాట్స్ అంటే అడ్వైజ్, కన్సల్ట్, టు డెలిబరేట్ ఆర్ టు గైడ్ అని. అంటే సృష్టించబడినటువంటి ప్రతి జీవికి కూడా ఆలోచన ఇవ్వగలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు మన మెస్సియా. ఆయన ఈ లోకానికి జన్మించినటువంటి వేళ విశేషంలో మనం ఆయన గురించిన కొన్ని విషయాలు నేర్చుకోవడం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యంగా మనం చూడొచ్చండి. ఇక్కడ ఆలోచనకర్త అనే మాట మనం చూస్తున్నాం. పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తే అంటే కీర్తనలు 32:8 మనం చూస్తే 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు ఆయన. అంటే మన మీద ఎంత ఆయన ఆసక్తి, కన్సర్న్ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. మన మీద ఆయన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. అంటే మనం ఏం ఆలోచించాలో కూడా ఆయన చెప్పగలిగిన దేవుడు. ఎందుకు అంటే మన భవిష్యత్తు ఎరిగినవాడు కనుక ఆయన మనం ఏ మార్గంలో పయనిస్తే ఎలా మనకి గమ్యాన్ని చేరతామో ఎరిగినవాడు కనుక ఆ గమ్యాన్ని చేర్చే క్రమంలో మన మీద దృష్టి పెట్టి ఆయన మనకు ఉపదేశం చేస్తానంటున్నాడు. మనం నడవాల్సిన మార్గాన్ని బోధిస్తానంటున్నాడు. మనకి చక్కని ఆలోచన చెబుతానంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడగలిగిన వారందరికీ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరికీ, ఆయన్ని నమ్మిన వారికి అందరికీ కూడా ఆయన ఈ విధమైనటువంటి ఆయన ఆలోచనకర్తగా ఆలోచన ఇస్తాను అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. ఆలోచన శక్తి చూస్తే అండి
ఆశ్చర్యపోతాం. ఎంత గొప్ప ఆలోచన ఆయనది. మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎంబ్రియాలజీ అంటాం, పిండోత్పత్తి శాస్త్రము. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యపోతాం. మన శరీర అవయవాలను ఆయన తయారు చేసిన విధము చూస్తే ఆయన యొక్క ఆలోచన విధానం ఎంత భవిష్యత్తు ఎరిగిన దేవుడిగా ఆయన ఆలోచిస్తూ ఇవన్నీ కూడా మన శరీరం అవయవాలు ఏర్పాటు చేశాడు. ఆయన ఆలోచనే ఆశ్చర్యం. అదే అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే అని. అలాగే కీర్తనల 16:7 చూస్తే, కీర్తనల 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. కీర్తనకారుడు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను అని. మనం కూడా మనకిచ్చే మంచి ఆలోచన ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. మనం అడిగితే ఏ విషయంలో అయినా ఆయన గొప్ప ఆలోచనకర్త కనుక మనకు ఆయన ఆలోచన ఇస్తాడు. ఆయన ఆలోచన ఇవ్వడమే కాదు, దేవుని వాక్యము కూడా మనకి మంచి ఆలోచనలు అనుగ్రహించే వాక్యం. అందుకే ప్రతి దినం వాక్యం చదివే వారి జీవితాలు మంచి ఆలోచనలతో నింపబడి ఉంటాయి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వారి ఆలోచన విధానం ఖచ్చితంగా మిగిలిన వారి కంటే డిఫరెంట్గా ఉంటుంది. మిగిలిన వారి కంటే సంతోషంగా, మిగిలిన వారి కంటే ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన వాక్యాలు లేదా ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా మనకు చక్కని ఆలోచన ఇచ్చేటువంటిదిగా మనకు అనిపిస్తూ ఉంది. కీర్తనలు 119వ కీర్తన 24వ చరణంలో చూస్తే, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలైనవి, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలైనవి అంటున్నాడు. అంటే దేవుని శాసనములు, దేవుని యొక్క మాటలు మనకు ఆలోచన ఇచ్చేవి, మన ఆలోచనను మారుస్తాయి. దేవుని వాక్యం మీద డిపెండ్ అయిన వారి యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని అంత ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్గా వాక్యం చదవండి, రెగ్యులర్గా వాక్యాన్ని ధ్యానించండి. అత్యద్భుతంగా మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క హృదయమంతా కూడా దేవుని ప్రేమతో, దేవుని సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంటుంది. శ్రమలు ఉండనివ్వండి, కష్టాలు ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, కానీ ఆయన ఆలోచన మనకి ఇస్తే తప్పనిసరిగా మనం వృద్ధిలోకి వస్తాం. అలాగే సామెతలు 11:14 ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అంటున్నాడు. కొంతమంది పెద్దవారిని నిర్లక్ష్యం చేస్తారు, కానీ పెద్దవారు మన మీద అధికారం అని కాదు, కానీ వాళ్ళు మనకిచ్చే ఆలోచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళు మనకిచ్చేటువంటి ఆలోచనలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని మనకన్నా పెద్దవారిని మనం గౌరవించాలి. మనకన్నా పెద్దవారిని తప్పనిసరిగా మనం ఆహ్వానించాలి. వారు మన దగ్గర ఉంటే, వారు మనతో ఉంటే మంచి ఆలోచనలు వాళ్ళు ఇస్తారు. ఆ మాటే సామెతలు చెప్తున్నాడు. అలాగే కీర్తనల 33:11 చూస్తే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అంటున్నాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని ఆలోచన భవిష్యత్తు ఎరిగిన ఆలోచన కనుక భవిష్యత్తులో మనకి ఏది అవసరమో ఆ ఆలోచన ఇస్తాడు ఆయన. ప్రస్తుతం అది కఠినంగా ఉన్నా దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం కనుక నడుచుకుంటే మన గమ్యాన్ని మనం చేరడానికి దేవుడు సహాయం అందిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం, లేఖనాలు, శాసనాలు ఇవన్నీ కూడా మనకి మంచి ఆలోచన ఇచ్చేవిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హెబ్రీ పత్రిక 4:12 చూస్తే అండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఇటువంటి రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత. దేవుని వాక్యం నిజంగా మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, చదివితే ఆ వాక్యం అంటున్నాడు ఆయన మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా అది శోధిస్తుంది, అంటే సన్మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళనిస్తే, మన మనస్సులోకి చొప్పించగలిగితే ఆ వాక్యం మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో మన ఆలోచనలను కూడా అది శాసించగలిగిన దేవుని ధన్యకరమైన వాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం దర్శనం చేసుకుందాం, ఆయన్ని నమ్ముదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.